మీ తలకల బాగులు కొట్టేస్తాను బాగోలు లంచని ఎట్లంటే బూత్ బట్టలు అడుగుతున్నారు మమ్మల్ని వాళ్ళు. అయినా మేము చనిపోవాలనుకున్నాం సార్. అసలుకి మా విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా? పోయాను సార్. పోతే వాళ్ళైతే కంప్లైంట్ అయితే తీసుకోవట్లా. మేము మాట్లాడతాంలే, మేము వస్తాంలే, మేము చేస్తాంలే అని చెప్పి వారం నుంచి వాళ్ళ కాడకు మమ్మల్ని తిప్పుకుంటున్నారు. ఫోన్లో యూట్యూబ్లో చూసి మిమ్మల్ని మేము తెలుసుకున్నాం సార్. చూసాం మీ వీడియోల్ని. చూసాం సార్. చూసి మీ నెంబర్ తీసుకొని మేము మీకు ఫోన్ చేసాం. మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారా అని. అందుకనే సార్ మేము యూట్యూబ్లో మీ మహానాడు యానాది మహానాడు గురించి విన్నాం కాబట్టి ఆ నెంబర్ తీసుకుని మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రోజు పిలిపించినాం సార్. చూస్తుంటాం సార్. లేకపోతే మా పిల్లకాయలు మా యొక్క పిల్లకాయలు అందరూ మా పిల్లకాయలు మొత్తం. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య, పటేల్ నగర్, యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు నాడు అనగా 14 ఫిబ్రవరి 2025 ఉదయం బుచ్చిరెడ్డిపాలెం మంగళకట్ట ఎస్టీ కాలనీ నుంచి మాకు యానాది మహానాడు ఆశ్రయించినట్టుగా మాకు ఫోన్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మేము ఈ ప్రజాసేవకి చేసే కార్యక్రమాలు వాళ్ళు సోషల్ మీడియాలో చూసి మాకు ఈరోజు వాళ్ళ సమస్య మీద మాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ సమస్య మీద గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇళ్ళ రవి గారు, నేను బుచ్చి మంగళకట్టకి బయలుదేరాము. మంగళకట్ట వచ్చి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది బుచ్చి మెయిన్ రోడ్డు. బుచ్చి దగ్గరకు వచ్చాము. ఇదే బుచ్చి, ఇది 2 కిలోమీటర్లు ఉంది. ఇది వచ్చి హుబ్లీ ఈ పోయే రోడ్డు, మెయిన్ రోడ్డు, ముంబై రోడ్డు. బుచ్చి 2 కిలోమీటర్స్ ఉంది. ఈ 2 కిలోమీటర్లో వెళ్ళి మేము బుచ్చి మంగళకట్టకి వెళ్ళి వాళ్ళు ప్రజా సమస్యలు, వాళ్ళ సమస్య ఏందో కనుక్కొని మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయగలమని బయలుదేరి వెళ్తున్నాం. బుచ్చి మంగళకట్ట ఊరికి బయలుదేరి వెళ్తున్నాము. నా పేరు సౌటూరు సేనయ్య, యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మంగళకట్ట, బుచ్చిరెడ్డిపాలెం, బుచ్చి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి ఈ మంగళకట్ట ఊరికి రావడం జరిగింది. ఇక్కడ బాధితులు మాకు ఫోన్ చేసి పిలిచి రాగా ఇక్కడ ఇళ్ల స్థలాలు అదే కప్పేసింది, ఇల్లు పడగొట్టి ఈ విధంగా ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కట్టుకోనికుండా గందరగోళంగా చేస్తున్నారు. ఇదే మేము ఏం చెప్తున్నామంటే, ప్రభుత్వ అధికారులకి, మండల అధికారులకి ప్రతి ఒక్క మేము సర్వేలో యానాది మహానాడు ఆల్ ఇండియా గిరిజన హక్కుల పోరాట సమితి మేము సర్వేలో వివిధ మండలాల్లో పర్యటించి ఎక్కడికి వెళ్ళినా ఇవే సమస్యలు. కానీ ఈరోజు సాక్ష్యం వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఉంది, ఇల్లులు ఉన్నాయి. వీళ్ళు బయటికి వెళ్ళి నిమ్మ చెట్లలో వాచ్మెన్ల పనులకి ఏదో వాళ్ళు పట్టాత్రం పోయి ఈరోజు రావడం జరిగింది. వీళ్ళు వచ్చే లోపల ఈ స్థలాలు పడగొట్టేసేసి వీళ్ళకి ఈ స్థలాలు కూడా మీకు చెందవని చెప్పి 2 నెలలకి అడ్డగించుకొని వీళ్ళని భయభ్రాంతులు గురి చేసి కొట్టడానికి వచ్చి పోలీసులు కేసులు పెట్టినా పోలీసులు కేసులు తీసుకోకుండా, ఈ రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా ఈ విధంగా ఈ రాజకీయ పరంగా ఒత్తిళ్లతో ఈ యానాదుల్ని బలి చేస్తున్నారు. వీళ్ళే కారణం. వీళ్ళు చూడండి ఎటువంటి పరిస్థితులు ఉండరు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళకి ఇళ్ల స్థలాలు లేకుండా వీళ్ళు కట్టుకున్న ఇల్లులో పడగొట్టేసేసి ఇప్పుడు ఇల్లు వాకిలు లేకుండా ఇప్పుడు ఈ రోజు రోడ్డు మీద పడి వీళ్ళు చెత్త కాగితాలు, చెత్త కుండీలు అన్నం తినాలి. వీళ్ళు ఈ పిల్లకాయలను పెట్టుకొని 4 కుటుంబాల్లో ఈ విధంగా జరిగి యానాదులకి ప్రతి ఒక్క దగ్గర అన్యాయం జరుగుతూ ఉంది. మేము చెప్తాను, మారుమూల పల్లెటూరు గ్రామాలలో యానాదులు అయితే కొంచెం భయపడి వాళ్ళ మీద చర్యలు తీసుకోపోవడం ఏదో ఉంటుంది. కానీ ఇక్కడ బుచ్చి మండలం కొంచెం టౌన్ ఏరియాలో కూడా ఈ విధంగా మోసాలు చేస్తున్నారంటే ఈ ఎంత కబ్జాదారులు ఎంత మితిమీరిపోయి ప్రవర్తిస్తున్నారని ఈ బాధితులను చూస్తుంటే మనకి వీళ్ళే సాక్ష్యం.
ఈ విధంగా ప్రభుత్వాలు పట్టించుకోని కారణం వల్ల ఈ గిరిజన యానాదులు నిరుపేదలు వీళ్ళు చైతన్యం ఉండి కూడా వీళ్ళు ఇల్లు కట్టుకుంటామన్నా కూడా వీళ్ళు ఏదన్నా వాళ్ళకున్న పొలాల్లో సాగు చేసుకుంటామన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు భయబాధలు గురి చేసి సొంత ఊర్ల నుంచి తరిమి కొట్టడం వల్ల మన సిటీలో చూసేవాళ్ళంతా చెత్త కుండీలు అన్నం ఏరుకునేవాళ్ళు పాచి పనులకు పోయేవాళ్ళు చిత్తి పేపర్లు ఏరుకునే వాళ్ళంతా వాళ్ళకేమో పిచ్చోళ్ళు తిరగట్ల వాళ్ళు ఈ విధంగా వాళ్ళని తయారు చేయడం వల్ల ఈ విధంగా తయారైపోయి నెల్లూరు ఈ విధ రాష్ట్రాల్లో పోయి చెత్త కుండీల్లో ఈ విధంగా రోడ్ల మీద తిరిగే వాళ్ళంతా ఈ అగ్రకులస్తులకు బలైపోయేసి ఈ యానాదులు అక్కడే మరణించడం జరుగుతుంది. దీని మీద మేము యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున గిరిజన హక్కులు పోరాట సమితి ఖండిస్తున్నాము. ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని పడతాయి. ఈ విధంగా గిరిజనుల మీద అన్యాయం చేసే వాళ్ళ మీద మరి కఠిన చర్యలు తీసుకొని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మేము గవర్నమెంట్ వారు కూడా ఇది దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క మండలాల్లో విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క వీడియోలో పెడుతున్నాం, కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇస్తున్నాం, మండల ఆఫీసులో అర్జీలు ఇస్తున్నాం. ఈ విధంగా పేపర్లు చేస్తాం, ఇన్ని చేస్తాం. అయినా కూడా ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళల్లో కొంచెం కూడా భయం అనేది లేకుండా పోయి ఇంకా కూడా వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయి. ఇది తీవ్ర స్థాయిలో ఖండిస్తాము. నా పేరు కోవూరు పెంచలమ్మ. గత 30 ఏళ్ళ నుంచి మా నాన్న ఇక్కడ సేద్యం వ్యవసాయం చేస్తున్నాడు. కాపలాకి పొన్నూరు రామచంద్రరెడ్డి దగ్గర మా నాన్న సేద్యం చేస్తున్నాడు. అప్పటాంచి మేము చిన్నపిల్లకలుగా అప్పటాంచి మేము ఇక్కడే ఉన్నాం. కానీ ఇటీవల పెద్ద అయినా చనిపోయినాడు, మా నాన్న చనిపోయినాడు. మాకు ప్రభుత్వం నుంచి మాకైతే ఇల్లు స్థలాలు ఏమి మాకు రాలా, ఏమి ఇవ్వలేదు సార్. ఒకసారి ఇంటింటి గడప గడప చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. కంటి నిండా నిండి పట్టుకుని ఆయన కాలు పట్టుకున్నా.